Hi guys, welcome to Pratyusha Vijay Vlogs. Hi guys, welcome to Pratisha Vijay Vlogs. Hope you all are safe and healthy. Hi guys, మేము ఈరోజు బర్మింగ్హామ్కి వెళ్ళొస్తున్నాం. ఇంకా మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేసినాం, ఇప్పుడు రెడీ అవుతున్నాం. ఇంకా స్నాక్స్ ప్యాక్ చేసుకున్నాం. ఇంకా బయట 32 degrees ఉందని ఒక ఫ్యాన్ తెచ్చినాం. ఇప్పుడే మేమంతా రెడీ అయ్యామండి. రెడీ అయ్యి ఆల్మోస్ట్ 5-10 minutes అయిపోయింది. ఇంకా పిల్లలకి స్టార్ట్ చేయడము, పాపకి లంగా జాకెట్ వేస్తే తను ఇప్పటి నుంచే వేసుకోని చెప్పింది. సో అందుకని ఇప్పుడు నార్మల్ డ్రెస్ వేసేసి అక్కడికి వెళ్ళినాక మారుద్దాం అనుకుంటున్నాము. మాకు ఇక్కడ నుంచి 3.5 hours టైం పడుతుంది బర్మింగ్హామ్ వెళ్ళడానికి. సో ఈరోజు మార్నింగ్ 4:30కి అట్లా లేచి రెడీ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా పిల్లలకి స్నాక్స్ అట్లా ప్యాక్ చేసుకొనేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఈరోజు ఫుల్ సన్నీ డే అండి. అసలు ఒక చిన్న ఫ్యాన్ కూడా తీసుకున్నాము కార్లోకి పెట్టుకోవడానికి, పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా. సో బర్మింగ్హామ్ టెంపుల్ నుంచి ఇంకా వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము. మా హస్బెండ్ ఏదో సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తా అన్నాడు, మరి అదేంటో నాకు కూడా తెలీదు. దట్స్ ఇట్ గైస్. హాయ్ గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అన్నీ సెట్ చేసుకుంటున్నాము, చార్జర్స్ ఇవన్నీ. ఇంకా మ్యాప్ పెట్టుకుంటున్నాము, పిల్లలకి పాటలు అవి సెట్ చేస్తున్నాము. ఇది రోచెస్టర్ బ్రిడ్జ్ అండి. లండన్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి. రోచెస్టర్ బ్రిడ్జ్ అనేది ఇంగ్లాండ్లో మెడ్వే రివర్ పైన ఉంటుంది. ఈ రివర్ దాదాపు 113 kilometers లెంత్ ఉంటుంది. ఈ రివర్ అనేది కెంట్లో అన్ని ప్లేసెస్ని, మెడ్వేలో ఉన్న మేజర్ సిటీస్ని కలుపుతుంది. సో వెళ్ళేటప్పుడు మనము అటు సైడ్ లండన్ సైడ్ వెళ్ళేటప్పుడు కెంట్ నుంచి, అంటే మాది రోచెస్టర్ అనమాట, అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు టనల్లోకి వెళ్ళిపోతాము. ఇవన్నీ టనల్లోవి. సో వచ్చేటప్పుడు మాత్రం బ్రిడ్జ్ పైనుంచి వస్తాము. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం లండన్ సైడ్ వెళ్తున్నాం కదా, బర్మింగ్హామ్ వెళ్ళాలంటే ఆ రూట్ పిక్ చేసుకున్నాం మేము. సో అదంటే మాకు తెలిసిన రూట్, పెద్ద ప్రాబ్లం ఉండదు అనేసి. చాలా రూట్స్ ఉంటాయి, బట్ మేము లండన్ నుంచి పిక్ చేసుకున్నాము. సో ఇది యాక్చువల్గా ఎంటర్ కావాలి. మనం లండన్లోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ ఒక చార్జ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. £3 అట్లా ఉంటుంది. సో మనము అది ఆల్రెడీ ఒక కార్డ్లో పెట్టుకోవాలి, కొంచెము టాప్అప్ వేయించుకోవాలి. ఒక £40, £50 అట్లా వేయించుకుంటే సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు వెళ్ళినా వచ్చినా అందులో కట్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. ఒకవేళ అయిపోయినా కూడా మనకు అర్థమైపోతుంది, మెసేజెస్ అట్లా వస్తుంటాయి. లేదు అట్లా కార్డ్ ఏం తీసుకోము అంటే కనుక మనము ఇప్పుడు ఈ టనల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఒకటి ఆ నైట్ వరకు కట్టాలన్నమాట. సో ఇక్కడ మా పిల్లలకి టనల్ అంటే చాలా ఇష్టము. వాటర్ సౌండ్ వినబడుతుంది, సైలెంట్ గా ఉంటే ఇక్కడ మనకి టనల్లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి సౌండ్ వాటర్ లోపల ఉంటాం కదా, వాటర్లో ఉంటుంది కదా ఈ టనల్. మనకు క్లియర్గా ఆ సౌండ్స్ అనేవి మనకు అర్థమైపోతాయి, వాటర్ అలలు వచ్చేటివి. సో ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు ఆ టనల్లోకి వెళ్ళడానికి. మేబీ ఇది లండన్కి ఎంట్రన్స్ అనమాట. ఈ టనల్ నుంచి వెళ్తే అటు లండన్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 1.5 mile ఉంటుంది. కాలంలో ఎట్లా వేసిండ్రో అసలు, మొత్తం వాటర్ని ఒక చోట స్టాప్ చేసి ఇంత పెద్ద టనల్ కట్టి, చాలా ఓల్డ్ది ఇది. అసలు ఎట్లా ఐడియా వచ్చిందో. థేమ్స్ రివర్ లండన్ నుంచి ఫ్లో అవుతుంది ఇటు కెంట్ మెడ్వేకి. సో ఇక్కడ రివర్ లా కన్వర్ట్ అవుతుంది అనమాట ఇది. సో చూడండి మధ్య మధ్య లైట్స్ అవి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ అలలు ఇట్లా చల్లగా తాకుతుంది. బ్రిడ్జ్ కూడా అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. hours జర్నీ తర్వాత ఒక బ్రేక్ కావాలనుకున్నాము. అప్పుడే మేము వెల్కమ్ బ్రేక్లోకి వెళ్ళాము.
ఇవన్నీ మన డాబా లాగా మధ్యలో ఆపుతారు. టాయిలెట్స్కి వెళ్ళినా ఏమన్నా ఫ్రెష్ అప్ అవుదామన్నా ఏమన్నా స్నాక్స్ కొనుక్కోవాలన్నా. ఇక్కడ ఒక 15 minutes బ్రేక్ తీసుకొని ఇద్దరం కాఫీలు, పిల్లలు చిప్స్ అవి తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము. మేము వచ్చేటప్పుడు ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, అందరికీ అన్నదానం జరుగుతుంది. హాయ్ గైస్, ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అర్చన టికెట్ తీసుకున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టెంపుల్. ఇక్కడ వీళ్ళు కొత్త అన్నదానం హాల్ అనేది ఒకటి చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో టికెట్స్ అవి ఇస్తారు, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఏమో దేవుంది ఉంటుంది విగ్రహము. సో మిగిలిన చిన్న చిన్న విగ్రహమూర్తులు అవి కూడా ఉంటాయి చుట్టుపక్కల. సో ఇది అది అయిపోయినాక ఇటు నుంచి ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి. ఇక్కడ సేమ్ తిరుపతిలో లాగే వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అలంకరించారు. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. స్వామివారిని చాలా బాగా దర్శించుకున్నాము. ఇక్కడ నుంచి దర్శనం చాలా బాగా అయింది. ఇవాళ చాలా రష్ ఉన్నారు, ఎందుకో తెలీదు. సాటర్డే ప్లస్ ఈరోజు ఏదో చాలా మంచిదంట. మేము లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఇక్కడైతే ఇవన్నీ మనకు పెట్టారు. ఇవన్నీ there is a laddu counter. We are close. You can get from the office. ఓకే, మా ఆఫీస్ నుంచి తీసుకోవాలంట. ఇప్పుడైతే మేము అక్కడ లడ్డూలు జనరల్గానైతే అక్కడే ఉన్నాయి, బట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారంట, టైం అయిపోయింది అనేసి. ఇంకా నెక్స్ట్ అర్చన కౌంటర్లోనే అడగమన్నారు. సో మేము అటు వెళ్తే ఫుల్ రష్ ఉంది. సో ఈ లోపల చిన్న చిన్నవి ఇక్కడ కింద టెంపుల్స్ ఉంటాయి, ఇవి చూసుకుందాం అనేసి ఇటు వచ్చాము. ఇక్కడ రండి కన్నయ్య, ఇక్కడ మేము ఇక్కడ రావడము 2 o'clock అయింది. సో 2:30కి ఈరోజు క్లోజ్ అనమాట టెంపుల్. సాటర్డే కాబట్టి 2:30కి క్లోజు. ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. మేము మెయిన్ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ దర్శనం చేయించుకొని ఇటు వచ్చాము. ఇక్కడ మాకు ప్రసాదం అయితే సాంబార్ రైస్ పెట్టారు. చాలా చాలా బాగుంది. అసలు ఎంతో మందికి ఇక్కడ వీళ్ళు ఇంత ప్రసాదం పెట్టడం చాలా బాగుంది. ఈ టెంపుల్ మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు. సాటర్డే 2:30కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. స్వామివారి దర్శనం తర్వాత వేడివేడి ప్రసాదం తింటే అబ్బా అది సూపర్. ఇంకా దిగుతున్నాము ఇక్కడ. ఇది చాలా మెమొరీ అండి మాకు ఈ ప్లేస్ అంటే. ఇక్కడ ఒక పోస్టర్లో ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఓపెన్ అని కనిపించింది. నాకైతే మన ఇండియా గుర్తొచ్చింది. కుర్కురే, లేస్, హల్దీరామ్స్ ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడైతే నేను లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాను, లడ్డు కౌంటర్ దగ్గరికి. జనరల్గా అయితే బయట అమ్ముతారు, బట్ మేము వెళ్ళింది లేట్ కాబట్టి అక్కడ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ కౌంటర్లోనే అమ్ముతున్నారు. ఇక్కడ లడ్డు వచ్చేసి 2 pound, ఇంకా మనకి ఏమైనా బ్యాగ్ కావాలి అనుకుంటే 1 pound. నేనైతే 4 లడ్డూస్ తీసుకున్నాను. ప్రసాదం మాత్రం చాలా బాగుంది, సేమ్ తిరుపతి లడ్డులానే అనిపించింది నాకైతే. ఈ కౌంటర్ దగ్గరనే మనకు ఏ పూజలకు ఎంత అమౌంటో క్లియర్గా వాళ్ళు ఒక పాంప్లెంట్ లాగా రాసి పెట్టారు. సో ఇప్పుడు నేనైతే లడ్డూలు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు షూస్ ర్యాక్ సపరేట్ ఉంటాయి, అందులో షూస్ పెట్టుకొని అక్కడ ఫ్రెషప్ కావడానికి టాయిలెట్స్ అవి ఉంటాయి, ఫ్రెషప్ కావచ్చు. సో కౌంటర్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది ఇది. జెంట్స్కి సపరేట్ ఉంటుంది, లేడీస్కి సపరేట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫ్రెషప్ కావచ్చు. ఇక్కడ ఆలయ నమూనా ఒక చిత్రం పెట్టిండ్రు, దీన్ని బట్టి మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడైతే మా పాప ఆడుకుంటుంది చాలా.
బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్ అనేది యూకేలోని అతిపెద్ద హిందూ దేవాలయం అండ్ మొట్టమొదటిసారి దీన్ని నిర్మాణం చేశారు యూకేలో. ఈ టెంపుల్ని యూకేలో తిరుపతి అంటారు. మనకి ఇండియాలో తిరుపతిలో ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది. ఇది లండన్కి 125 మైల్స్లో ఉంటుంది. కార్లో అయితే 2.5 hours జర్నీ ఉంటుంది. బట్ ట్రైన్లో అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ట్రైన్లో ఎలా రావాలి ఈ టెంపుల్కి అంటే లండన్ యూస్టన్ నుంచి రుడ్లీ వరకు రావాలి. అక్కడ నుంచి క్యాబ్లో 10 minutesలో వస్తే ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఇంకా బెటర్ ట్రావెల్ ఆప్షన్ ఏంటంటే కార్లో వస్తేనే బెస్ట్. ఇంకా సింగిల్గా ఎవరైనా వస్తే కార్ పూలింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ట్రైన్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది. అండ్ నేషనల్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ స్వామివారి రథం పెడతారు. చాలా చాలా బాగుంటాయి బ్రహ్మోత్సవాలు. స్వామివారి ఊరేగింపు అన్ని సేవలు కూడా బాగుంటాయి. మనం ఏదైనా కావాలంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. వీళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. మనకు ఏదైతే కావాలంటే ఆ సేవను మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే శివుడిని పూలతో పళ్ళతో ఇలా అలంకరిస్తున్నారు. చాలా బాగుంది. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఇంకా హనుమాన్ టెంపుల్, శివుని టెంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి చోట ఒక తెలియని డివైన్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. మేము మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ సన్నీ ఉండే 30-32 degrees వరకు ఉండే. బట్ ఇప్పుడు వెంటనే చాలా విండ్ వస్తుంది. అండ్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇది సేమ్ తిరుపతిలో ఉన్నలాగానే రిక్రియేషన్ చేశారు. ఇక్కడ పొట్టెంటుకలు కూడా తీస్తారు. ఎవరైనా గుండు చేయించుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో ముందే వాళ్ళని బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే స్వామివారి రథం ఉండే ప్లేస్ అండి. చాలా బాగుంది. ఇది మెయిన్ కమాన్ టెంపుల్ది గోపురం అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు పూజలు, ఇంకా సుప్రభాత సేవ, అర్చన, సహస్రార్చన, వ్రతం, కళ్యాణం లాంటి పూజలు జరుగుతాయి. ఇవి మనం ఎవరైనా చేయించుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి 9 to 8:30 PM. మధ్యలో బ్రేక్ ఉంటుంది. మీరు ఎవరైనా యూకేలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. ఇక్కడ మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుంది. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, చుట్టుపక్కల చెట్లు చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ నుంచి రిటర్న్ కాగానే మేము ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అది మాకు చాలా ఫేవరెట్ ప్లేస్. మా వారు సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్లేస్ ఏంటంటే న్యూబరీ పార్క్. మేము ఫస్ట్ లండన్కి వచ్చినాక ఈ ప్లేస్లోనే ఉన్నాము. ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాము. ఈ ప్లేస్ అంటే మాకు చాలా చాలా స్పెషల్. ఈ ప్లేస్లో చాలా బాగా స్పెషల్ మెమోరీస్ ఉన్నాయి మాకు. తెలియని ప్లేస్లో ఉన్నామనే ఫీలింగే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లిటిల్ ఇండియానే అండి. చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ అయినరు. స్కూల్ కూడా దగ్గరని. అస్సలు నియర్లోనే అన్నీ ఉంటాయండి. జస్ట్ 2 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. నా ఫేవరెట్ షాప్స్ ఏంటి అంటే ఇక్కడ టామ్ ఫ్రెష్ అండ్ B&M. మీరు ఎవరైనా న్యూబరీ పార్క్ నియర్లో ఉంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఫుల్ విండ్ అయితే ఉంది బయట. అసలు వీ కాంట్ ట్రస్ట్ అండి యూకే వెదర్ని. అసలు ట్రస్ట్ చేయలేము. వర్కింగ్లో లైట్ షాప్స్ ఉంటాయి కాబట్టి మాకంత లోన్లీ ఫీలింగ్ అయితే రాకపోయి ఉండేది. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళండి చాలామంది ఉంటారు. మా అపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటికి మేము వచ్చామన్నమాట. ఈ ఏరియా మాత్రం చాలా స్పెషల్ మాకు. కిడ్స్కి ఫ్రెండ్స్ అయినా చాలామంది ఉన్నారు. ఇక్కడే నియర్లో పార్క్ కూడా ఉంటుంది. తర్వాత పిల్లల్ని ఇంట్లో ఉంచేసి మేమైతే వ్యూలో సినిమాకి వెళ్ళాము, కుబేరా మూవీకి. ఇక్కడ కిడ్స్ నాట్ అలౌడ్ అండి మూవీకి. సో మేము వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుందండి. మాకైతే నచ్చింది. మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యామండి. అక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ రైస్ బ్యాగ్స్ ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొనేసి ఇంటికైతే బయలుదేరాము. కిడ్స్ కూడా బాగా అలసిపోయారు ఈ ట్రిప్లో.
ఇది డ్రాడ్ఫర్డ్ బ్రిడ్జ్. మనం లండన్కి వెళ్ళేటప్పుడు టనల్లో వెళ్ళాం కదా, ఇప్పుడు రిటర్న్లో డ్రాడ్ఫర్డ్ బ్రిడ్జ్ నుంచి వస్తామన్నమాట. ఈ బ్రిడ్జ్ పైన మనం వెళ్ళాలంటే 2.5 pounds అయితే మనం పే చేయాలి. నైట్ టైంలో 10 PM నుంచి 6 AM వరకు మాత్రము ఫ్రీగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు థేమ్స్ నది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో వెళ్తే ఆ లైట్స్ ఇంకా నది పక్కన ఉన్న షిప్ యార్డ్స్ మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తాయి. ఈ బ్రిడ్జిపై డైలీ 1.5 lakhs అబోనే వెహికల్స్ వెళ్తాయని అంటారు. Please subscribe to my YouTube channel.